హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రెహనాస్ పూరిల్లు. ఈరోజు మన ఛానల్లో గులాబ్ జామున్ ఏ విధంగా తయారు చేయాలో చూద్దామండి. పక్కా కొలతలతో ఏ విధంగా చేయాలో చూద్దాము. ఫస్ట్ ఈ విధంగా 2 ప్యాకెట్స్ గులాబ్ జామున్ తీసుకున్నానండి. బౌల్లోకి వేసుకొని బాగా ఉండలు అనేవి లేకుండా ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కాచి చల్లార్చిన పాలు వేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలండి. వాటర్ కంటే పాలు వేసుకొని చేసుకుంటే గులాబ్ జామున్స్ చాలా బాగా ఉంటాయండి. టేస్ట్ అనేది డబల్ అవుతుంది. ఈ విధంగా బాగా మనం ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా గులాబ్ జామున్స్ అనేవి వస్తాయి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత అరగంట నానబెట్టుకోవాలండి పిండిని. నానిన తర్వాత ఈ విధంగా మళ్ళీ ఒకసారి కలుపుకొని బాల్స్ అనేవి రెడీ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి షుగర్ సిరప్ వచ్చేసి 2 ప్యాకెట్స్కి ఈ విధంగా గ్లాస్తో రెండు గ్లాసుల షుగర్ని తీసుకున్నానండి. 2 గ్లాసుల వాటర్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఈ విధంగా కలుపుకుంటూ షుగర్ అనేది కరిగే వరకు ఉడికించుకోవాలండి. కొంచెం ఇలాచి కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా మరిగిన తర్వాత పక్కకు పెట్టేసుకోవాలండి. తర్వాత కడాయి తీసుకొని ఈ బాల్స్ అనేవి మునిగేంత ఆయిల్ వేసుకోవాలండి. ఈ విధంగా బాల్స్ అన్నీ వేసుకుంటూ మీడియం ఫ్లేమ్ టు సిమ్ టు మార్చుకుంటూ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఫ్లేమ్ని హైలో మాత్రం అస్సలు పెట్టకూడదండి. ఎందుకంటే ఈ బాల్స్ పైన కాలి లోపల పచ్చిగా అదే విధంగా ఉంటాయండి. ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత షుగర్ సిరప్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలి. షుగర్ సిరప్ అనేది మీడియం హీట్లో ఉన్నప్పుడే ఈ బాల్స్ని యాడ్ చేసుకోవాలండి. పూర్తిగా చల్లారిన తర్వాత కాకుండా మిగిలినవి కూడా ఇదే విధంగా బ్రౌన్ కలర్లో ఫ్రై చేసుకొని ఈ విధంగా సిరప్లోకి యాడ్ చేసుకోవాలండి. వీటిని 2 గంటల తర్వాత తింటే చాలా సూపర్గా ఉంటాయండి. మీరు కూడా ట్రై చేసి ఏ విధంగా వచ్చాయో కామెంట్స్లో తెలపండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.